సరే వస్తానండి అని శారద బయటికి రావటంతో ఇంకా చాలామందికి కార్డులు ఇవ్వాలి అని కేపీ కూడా శారద శారద ఆగు అంటూ శారద వెనకాలే కార్ దగ్గరికి వస్తారు. ఏంటండి భూమి గగన్ల పెళ్ళి జరగాలనుకుంటున్నారా లేకుంటే ఆపేద్దాం అనుకుంటున్నారా అని శారద అరుస్తూ ఉంటుంది. ఏమైంది శారద అని కేపీ అంటాడు. అసలు నిశ్చితార్థంలో మీరు నా పక్కన నిలబడకూడదని గగన్ ముందే చెప్పాడు. కానీ చివరి నిమిషంలో అలా జరిగిపోయింది అని శారద అంటే, ఓహో ఈ విషయం నీకు కూడా చెప్పాడా అని కేపీ అంటాడు. వాడు నా కొడుకండి, నాకు ప్రతి విషయం కూడా చెప్తాడు. ఇలా కార్డులలో మన ఇద్దరి పేర్లు వేయించుకు తిరుగుతూ ఉంటే వాళ్ళకి తెలిస్తే ఈ పెళ్లిని ఆపేస్తారు. మీరెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు అని శారద అరుస్తూ వెళ్తుంది. అది కాదు శారద అని కేపీ చెప్తున్నా కూడా శారద కోపంగా వెళ్తుంది. తర్వాత భూమి గగన్కి ముద్దుల మీద ముద్దులు పెడుతూ, నువ్వు సూపర్ బావా, నీది షార్ప్ బ్రెయిన్ బావా అని అని రెండో ముద్దు, నాన్నని డ్యాన్స్ అకాడమీ పెట్టించటానికి ఎలా ఒప్పిస్తావో అని నేను కొంచెం టెన్షన్ కూడా పడ్డాను. నువ్వు అవునంటే నాన్న కాదని, నాన్న కాదంటే నువ్వు అవునంటావని ఈగోతో భలే ఆడేసుకున్నావు బావా అని మూడో ముద్దు నాలుగో ముద్దు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తూ ఉంటే గగన్ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. నువ్వు కేక బావా అని గగన్ ముఖంపై ముద్దులు పెడుతూ ఉంటే, నువ్వు పెట్టే భోజనం ఇంత బాగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భూమి. డిన్నర్కి కూడా ఉండిపోమంటావా అని గగన్ లిప్స్ని చూపిస్తూ ఉంటాడు. పో బావా అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. పో బావా అని అంటూ ఉంటే, అబ్బా నువ్వు ఇంత సిగ్గుపడుతూ ఉంటే ఎంత క్యూట్గా ఉన్నావు భూమి. యాక్చువల్గా పొగుడుతూ పెట్టే ముద్దులో కొంచెం తీపి తక్కువగా ఉంటుంది. సిగ్గుతో పెట్టే ముద్దులో ఒక చిన్న సైజు స్వర్గమే ఉంటుంది. ఇది సిగ్గుతో ఒక ముద్దు పెట్టుకోవా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక గగన్ భూమిని దగ్గరికి లాక్కొని లిప్ కిస్ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి బావా అని అరవటంతో ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. అంటే బావకి కంట్లో నలిసిపడింది, ఊదుతున్నాను అని భూమి చెప్తుంటే, తెలుస్తోందిలే అని నక్షత్ర అంటుంది. కింద భోజనాలకి రమ్మని చెప్తున్నారు అని నక్షత్ర చెప్పడంతో, మీరు ముఖం కడుక్కొని కిందికి వచ్చేయండి అని భూమి సిగ్గుపడుతూ వెళ్తుంది. యాక్చువల్లీ నక్షత్ర భోజనానికి రావటానికి చేతులు కడుక్కుంటే సరిపోతుంది కదా, భూమి ఎందుకు ముఖం కడుక్కోమని చెప్పింది అని గగన్ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటాడు. ఏంటో అని వెళ్తూ ఉంటే వెళ్తున్న గగన్ చేతిని నక్షత్ర పట్టుకుంటుంది. ఐఎమ్ ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ భూమి నక్షత్ర, నువ్వు ఇక ఈ చేతిని మర్చిపోవచ్చు అని గగన్ అంటాడు. నేను మిమ్మల్ని ఆపింది ఎందుకు అనుకుంటున్నారు? భూమి నిన్ను ఎందుకు ముఖం కడుక్కోమని చెప్పిందో నేను మీకు చూపిస్తాను అని గగన్ ముఖాన్ని అద్దంలో చూపిస్తూ ఉంటారు. అలాగని నేను నిన్ను వదులుకోను అని నక్షత్ర అంటుంది. గగన్ అద్దంలో భూమి లిప్స్టిక్ ముద్రల్ని తన ముఖంపై చూసుకొని, ఓ సమ్మర్లో కూడా చీక్స్ ఇంత కూల్గా ఉన్నాయి ఎందుకని అనుకున్నాను. ఇందుకా భూమి ఇదా రీజన్ అని గగన్ వెళ్తూ ఉంటే, నీ ఓవర్ యాక్షన్ ఆపు అని నక్షత్ర టిష్యూ పేపర్లతో గగన్ ముఖాన్ని తుడుస్తూ ఉంటుంది. మీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని నక్షత్ర మనసులో అనుకుంటూ కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని గగన్ ముఖాన్ని తుడిచేసి వెళ్తూ ఉంటే, నక్షత్ర ఆగు అని గగన్ నక్షత్ర చేతిని పట్టుకుంటాడు. ప్రేమ ఫెయిల్ అయింది, భూమి విషయంలో అపోహ పడినప్పుడు నేను కూడా చాలా పెయిన్ ఫీల్ అయ్యాను నక్షత్ర. ప్రేమ ఫెయిల్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నక్షత్ర అని గగన్ చాలా బాధపడుతూ చెప్పి వెళ్ళటంతో నక్షత్ర మౌనంగా వింటూ ఉంటుంది. తర్వాత చరణ్ కాఫీ అని అరుస్తూ ఉంటే, ఒరే నన్ను కాదురా కాఫీ అడగాల్సింది అమ్మని అడగాలి అని బిందు అరుస్తూ ఉంటే, నేను కాఫీ అడిగింది నిన్ను కాదే, అదుగో అక్కడ నక్షత్ర వస్తోంది కదా నాకు కాబోయే భార్యకి అని చెర్రీ అంటాడు. ఏంటి నక్షత్ర నీకు కాఫీ తెచ్చి ఇవ్వడమా, చెంపకేసి చెల్లుమని కొడుతుంది అని బిందు అంటే, లేదు నక్షత్ర నాకు కాఫీ ఇస్తుంది అని చెర్రీ అంటాడు. నా తరపున 1000 రూపాయలు బెట్టురా, నక్షత్ర ఇవ్వదు కాక ఇవ్వదు అని బిందు అంటే, సరే నేను ఓడిపోతే నీకు 2000 ఇస్తాను, నక్షత్ర నాకు ఎలా కాఫీ తీసుకొస్తుందో నీకే తెచ్చి చూపిస్తా కదా అని చెర్రీ బెట్టు కట్టి మరీ నక్షు డార్లింగ్ అంటూ వెళ్తూ ఉంటాడు. ఏయ్ ఏంట్రా పక్షిలా నక్షు డార్లింగ్ అని అలా పిలుస్తున్నావు, చెంప పగలగొడితే జాగ్రత్త అని నక్షత్ర అరుస్తూ ఉంటే, చూడు నాకు కాఫీ కావాలి తెచ్చిస్తావా అని చెర్రీ అంటాడు. ఏంట్రా నీకు నేను తెచ్చించేది కలలు కంటున్నావా, ముఖం పగిలిపోతుంది జాగ్రత్త అని నక్షత్ర అంటుంది. చూడు ఇప్పుడు నువ్వు నాకు కాఫీ తెచ్చివ్వలేదే అనుకో అని ఒక వీడియోని చూపిస్తూ ఉంటారు. మా బావ ఎవరికి దక్కకూడదు, నాకు మాత్రమే దక్కాలి అని ఫోన్లో నక్షత్రం మాట్లాడుతున్న వీడియోని చెర్రీ చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు నాకు కాఫీ ఇవ్వలేదే అనుకో, అసలు నువ్వు నిజంగానే గగన్ అన్నయ్య కోసం చనిపోలేదన్న విషయం దగ్గర నుంచి అన్ని విషయాలు బయట పెట్టేస్తాను.
మొత్తం బయట పెట్టేనా అని చెర్రీ అనడంతో, రే ఇప్పుడు నేనేం చేయాలి అని నక్షత్ర అంటుంది. చూడు, నేను నిన్ను నక్షు డార్లింగ్ అని ప్రేమగా పిలుస్తున్నాను. నువ్వు నన్ను చెర్రీ అని ముద్దుగా పిలవకపోతే చే అనేనా పిలువు, నేను అది కూడా పలుకుతాను. నువ్వు నన్ను ప్రేమించాలి అని చెర్రీ అనడంతో, రే అది ఎప్పటికీ జరగదు అని నక్షత్ర అంటుంది. పోనీలే ప్రస్తుతానికి ఇప్పుడు ఒక కాఫీ పట్టుకురా అని చెర్రీ అంటాడు. ఇవ్వనని నక్షత్ర అంటే, అయితే మామయ్యకి ఈ వీడియో చూపించేస్తాను మామయ్య అంటూ చెర్రీ వెళ్తూ ఉంటే, రేయ్ ఆగరా తీసుకొస్తాను అని నక్షత్ర వెళ్తుంది. ఏంట్రా వచ్చి సోఫాలో కూర్చుంటున్నావు అని బిందు అడుగుతూ ఉంటే, ఇప్పుడు నక్షత్ర కాఫీ తీసుకువస్తుంది చూస్తూ ఉండు అని చెర్రీ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. చెర్రీ మాట్లాడిందంతా కూడా బిందుకి తెలియదు కాబట్టి, ఒకవేళ నక్షత్ర కాఫీ తీసుకువచ్చినా అందులో ఏ విషయమో కలిపి తీసుకువస్తుంది నీకోసం అని చెప్తూ ఉంటే, లేదు లేదు తన చేత నేను తాగిన ఎంగిలి కాఫీని తన చేత తాగిస్తాను చూస్తూ ఉండు అని చెర్రీ అంటాడు. అప్పుడే నక్షత్ర కాఫీ తీసుకురావటంతో ఇక బిందు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి నక్షత్ర, ఇందులో కొంచెం షుగర్ తక్కువైనట్లు ఉందే అని చెర్రీ అనడంతో, లేదే కరెక్ట్గానే ఉందే అని నక్షత్ర అంటుంది. లేదే లేదు, కావాలంటే నువ్వు కూడా తాగి చూడు అని చెర్రీ అంటే, నీ ఎంగిలి నేనెందుకు తాగుతాన్రా అని నక్షత్ర అంటుంది. అయితే మామయ్య దగ్గరికి వెళ్తాను మామయ్య అని చెర్రీ అనడంతో, లేదు లేరా ఇలా ఇవ్వరా బాబు తాగుతాను అని నక్షత్ర తాగుతూ ఉండటంతో బిందు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. తర్వాత శారద గుడిలో కూర్చొని ఉంటే అప్పుడే భూమి అక్కడికి వచ్చి అత్తయ్య అని పిలవటంతో, అమ్మ భూమి నువ్వు కూడా గుడికి వచ్చావా అని చాలా సంతోషంగా భూమిని హక్ చేసుకుంటుంది. నిన్ను చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్లు ఉందమ్మా, నిశ్చితార్థంలో ఈ స్పర్శ ఎక్కడి నుంచి వచ్చింది రాలేదు కదా అని చాలా సంతోషపడుతూ ఉంటే, నాది కూడా సేమ్ ఫీలింగ్ అత్తయ్య అని భూమి అంటుంది. ఏది ఇంకొకసారి అత్తయ్య అని పిలు, ఇలా నీతో పిలిపించుకుంటానో లేదోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని శారద మళ్ళీ మళ్ళీ భూమి చేత అత్తయ్య అత్తయ్య అని 3 సార్లు పిలిపించుకుంటుంది. ఇద్దరూ కలిసి దేవుడి దర్శనానికి వెళ్తారు. గగన్ భూమి పేరు మీద పూజ చేయండి అని శారద చెప్తుంది. భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత అపూర్వ శరత్చంద్రతో ఒకతను మాట్లాడుతూ ఉంటారు. అదేంట్రా భూమి గగన్ల పెళ్లి పెట్టుకున్నామని చెప్పి నువ్వు నాకు కనీసం పెళ్లి పత్రిక కూడా ఇవ్వలేదు, అందరినీ సంతోషంగా పిలుస్తారు కదా అని అతను అడుగుతూ ఉంటే, ఇంకా పెళ్లి పనులు పూర్తి కాలేదు, నిదానంగా అందరినీ పిలుద్దాం అనుకుంటున్నాంలే అని శరత్చంద్ర చెప్తాడు. అయినా జీవితం చిన్నది, మీ 2 కుటుంబాలు భద్ర శత్రువులు కదా, మీరు ఇలా కలిసిపోయి పెళ్లి జరిపిస్తున్నారంటే నాకు కూడా సంతోషమేలే అని అతను అనడంతో, లేదు మేము ఎప్పటికీ కూడా భద్ర శత్రువులమే, కలిసిపోం కాక కలిసిపోము అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. దాంతో అపూర్వ అంటే, ఆ గగన్ గారిని మా భూమి ప్రేమించిందని మా బావ ఈ పెళ్లి జరిపిస్తున్నాడు, అంతేకాని మా 2 ఫ్యామిలీలు కలవలేదు అని అపూర్వ చెప్తుంది. అవునా, ఇంకా నిన్న వశిష్ఠ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కేపీ శారద ఇద్దరు కలిసి పెళ్లి పత్రికలు పంచుతుంటే కలిసిపోయారు అనుకున్నానులే, సారీ అని ఫోటోని చూపిస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి పత్రికలు పంచుతున్నారా అని ఫోన్లో అతను చూపించిన ఫోటోని చూసి శరత్చంద్ర అపూర్వ రగిలిపోతూ ఉంటారు. మిమ్మల్ని బాధ పెట్టినట్లు ఉన్నాను, సారీరా అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఏంటి అపూర్వ, వాళ్ళిద్దరూ విడిపోవాలని మనం కండిషన్ పెడితే కలిసి పెళ్లి పత్రికలు పంచుతున్నారంట అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, ఆ శారదని నిలదీస్తాంలే బావా, నువ్వు కోపడకు అని అపూర్వ అంటుంది. సాధన కూడా గుడికి వచ్చి ఉంటుంది. అప్పుడే ఒక భార్యాభర్త వాళ్ళ పాపని తీసుకొని, అమ్మ మీరు ఈ హైదరాబాద్లో డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, అంతేకాకుండా మా కూతుర్ని మీ ప్రథమ శిష్యురాలిగా భావించి తీసుకుంటున్నందుకు ఇదిగో గురుదక్షిణగా అని చీర, ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంటే, చూడు నేను శోభాచంద్ర శిష్యురాలిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో మీ కూతురు కూడా నా శిష్యురాలిగా అంతే మంచి పేరు తెచ్చుకుంటుంది. ఏంటి ఈ డబ్బులు 10,000 నాకు నా ముఖానికి చిల్లర పడేస్తున్నారు, మీ కూతురు నా ప్రథమ శిష్యురాలుగా రావాలంటే నా దక్షిణ ఎంతో తెలుసా, 10 లక్షల రూపాయలు అని ఆవిడ చెప్తోంది. విద్యని డబ్బుతో కొనలేవు, ఏంటి డబ్బుతో కొనాలని చూస్తున్నావా అని భూమి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వెంటాడుతూ నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు భూమి అని సాధన అంటే, చూడు సాధన, నీలాంటి వాళ్ళ కోసమే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని భూమి అంటుంది. ఇంతకీ మీరెవరు అని ఆ భార్యాభర్త ప్రశ్నిస్తూ ఉండటంతో, నేను శోభాచంద్ర గారి కూతుర్ని అని భూమి చెప్తుంది. పుట్టగానే తల్లిని మింగేసింది ఈవిడ అని సాధన అంటే, చూడు ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, అయినా నువ్వు నాతో నాట్యానికి పోటీ రాగలవా అని భూమి నిలదీస్తూ ఉంటే సాధన తలదించుకుంటుంది.